ఏమిటి ఏం చేస్తున్నారా? చేశాడు విజయరాఘవరాజును చంపేశాడు. విజయరాఘవరాజును చంపేశాడు. రాజా గారిని కాపాడటానికి నేను విడిచి ఆయన్ని చంపటానికే ఊసలవంతుకుని వచ్చానని ఆ హత్యానేరులు అన్నారు మోపారు. నేను కాదన్నాను. రాజా గారిని చంపి నేను పొందేదేమిటి అన్నాను. నా వాదన ఎవరి చెవిని పడలేదు. నా కేకలు ఎవరికీ వినిపించలేదు. దేశం కోసం నేను పడ్డ శ్రమంతా నా స్వార్థానికేనని, స్వాతంత్ర సమర సమయాన్ని ఆసరా చేసుకుని నిలువు దోపిడీలు చేశానని, దొంగతనం చేశానని, దేశద్రోహినని నా నుదుట ముద్ర వేసి నేను చెయ్యని నేరానికి నాకు యావజ్జీవ కారాగార శిక్ష విధింపజేశారు బాబా. యావజ్జీవ కారాగార శిక్ష విధింపజేశారు. అందుకే నేను ఇక్కడికి రాలేకపోయాను. నా సీతను చూడలేకపోయాను. కానీ నా జీవితానికి మిగిలిన ఆశ ఒక్కటే. ఆనాడు మీకు చెబుతానన్న సత్యాన్ని చెప్పట. అన్యాయం చేయనన్న నా సీతకు నేను న్యాయం చేయటం బాబా. అంతే బాబా. నువ్వు న్యాయమే చేశావు, అన్యాయమే చేశావు. నువ్వు వెళ్ళిన తరువాత సీతకు మాత్రం అన్యాయమే జరిగింది. సీత గర్భవతి అయింది. నాకు ఇక్కడున్న వాళ్లకు తన ముఖం చూపించలేక ఇటు వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిందో, ఎక్కడకు వెళ్ళిందో, అసలు ప్రాణాలతో ఉందో లేదో కూడా తెలియదు. బాబా, నువ్వు చెప్పేదంతా నిజమే అయితే భగవంతుడు నీకు సీతకు అన్యాయమే చేశాడు. లేదు బాబా, అన్యాయం చేసింది భగవంతుడు కాదు. పాపాలకు ప్రతిరూపంగా నిలిచిన ఆ ధర్మం, సత్యం, న్యాయం. ఏ ముగ్గురు కలిసి నన్ను దేశద్రోహి అని ముద్ర వేయించారో, ఏ ముగ్గురు కలిసి నాకు యావజ్జీవ కారాగార శిక్ష విధింపజేశారో, ఏ ముగ్గురు నా తల్లి మరణానికి కారణభూతులయ్యారో, ఏ ముగ్గురు నన్ను నా సీత నుంచి దూరం చేశారో, ఆ ముగ్గురిని నరికి పూగులు వేసే వరకు ఈ పాపారాయుడు నిద్రపోడు బాబా, నిద్రపోడు. వద్దు బాబు, వద్దు. నీ ఆవేశం వాళ్ళంతాన్ని చూడొచ్చు. నీ ఆవేశం నీ పగ తీర్చుకోవడానికి ఉపయోగపడొచ్చు. కానీ ఆవేశంతో నువ్వు చేసే పని నిన్ను మళ్లీ హంతకుడిగా శాశ్వతమైన ముద్ర వేస్తుంది. సమాజ శ్రేయస్సు కోసం, సంఘ భవిష్యత్తు కోసం, ప్రజాక్షేమం కోసం వాళ్ళు చేసిన పాపాలు వాళ్ల నోటితోనే చెప్పించి వాళ్ల కళ్లను వాళ్ల వేళ్లతోనే పొడుచుకునేటట్టు చూడాలి. స్వాతంత్ర సమరాన్ని స్వార్థానికి ఉపయోగించుకున్నది నేను కాదు వాళ్ళు అని నిరూపించడానికి నీ పోరాటాన్ని ప్రశాంతంగా సాగించు, శాంతి పథంలో సాగించు. చూడు బాబు, నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పినట్లుగా చెయ్యి.